నమస్కారాలు. ఈరోజు సమస్య కానటువంటి సమస్యే లేదనుకున్న సమస్య పెద్ద సమస్య అయిపోయింది. నేను దేని గురించి చెప్తున్నానో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తిరుపతి లడ్డూల్లో నెయ్యి కల్తీ జరిగిందా లేదా? చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూల్లో నెయ్యి కల్తీ జరిగిందని ఆరోపించాడు. ఆయన ఆరోపించడానికి ఆధారాలు ఏంటి? నెయ్యి ఎక్కడ కల్తీ జరిగింది? కల్తీ జరిగిన నెయ్యితో లడ్లు ఎక్కడ తయారు చేశారు? ఆ లడ్లు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఆధారం ఉంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి అంతటి మనిషి ఆరోపణ చేయాలి. నీ ఆరోపణకి ఆధారాలు ఏంటో చెప్పండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది తిరుపతిలో కల్తీ అని అంటున్నారు. దానికి మీ దగ్గర ఆధారం ఏంటి? 4-5 సంవత్సరాల క్రితం ఒక ల్యాబ్ రిపోర్ట్స్ అన్నా మీ దగ్గర ఉండాలి. సంవత్సరం క్రితం ల్యాబ్ రిపోర్ట్స్ అన్నా ఉండాలి. లేదంటే మీరు ఎక్కకముందు, పదవి ఎక్కకముందు ల్యాబ్ రిపోర్ట్స్ అన్నా మీ దగ్గర ఉండాలి. మీరు పదవి ఎక్కిన తర్వాత మీరు ల్యాబ్లో చేయించిన నెయ్యి దాంట్లో కల్తీ జరిగిందని చెప్పి ఆపేశారు. మార్చిలో టెండర్లు పిలిచారు, ఏప్రిల్లో టెండర్లు కన్ఫర్మ్ చేశారు, జూన్లో సప్లై చేశారు. సప్లై చేసిన 2 టిన్నుల్లో ఈయన గుజరాత్ వెళ్ళిన తర్వాత, మోడీతో మాట్లాడిన తర్వాత ఈ యొక్క పరీక్ష టెస్ట్ గుజరాత్కి వెళ్ళింది. ఒక పక్క జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఒక పక్క హర్యానా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మోడీని చంద్రబాబు నాయుడు గారు జిగిరి దోస్తులు కాబట్టి ఆ ల్యాబ్కు పంపించి అక్కడి నుంచి ఒక రిపోర్టు తెప్పించారు ఈవో గారు. ఆ ఈవో గారు తెప్పించిన రిపోర్ట్లో వెజిటబుల్ ఆయిల్స్ కలిసినాయి, సోయాబీన్ కలిసింది, అన్నీ కలిసినాయి. అలాగే లాస్ట్లో ఆవు నెయ్యి కలిసింది. ఆవు పవిత్రమే కదా, సరే పంది నెయ్యి కూడా కలిసింది. కాబట్టి ఈ నెయ్యితో లడ్డూలు తయారు చేయడం ఆఫ్ చేద్దామని ఆఫ్ చేసేసారు. గుడ్. మరి మీరు కల్తీ జరిగిన లడ్డూలు ఎవరు తినలేదు. ఇప్పుడు కల్తీ జరిగిన లడ్డూల్ని పోనీ ఏమన్నా తీసుకుని పరీక్షిస్తే ఏమన్నా తెలుస్తుందా అంటే అది తెలియదు. పోనీ ఇప్పుడు దాకా కల్తీ జరిగిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు, కానీ ఇప్పుడు దాకా కల్తీ అని ప్రచారం చేస్తున్నారు, కానీ దానికి సంబంధించిన వాస్తవాలు కానీ ప్రూఫ్లు కానీ, ఒక నిజాన్ని నమ్మాలంటే ప్రూఫ్ ఉండాలి. ఆ ప్రూఫ్ అన్నది సబ్మిట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యాడు, ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ అన్నాడు. నువ్వు సిట్ వేస్తానని ఎందుకు అంటున్నావు? సిబిఐ ఎంక్వైరీ వేయచ్చు కదా. సిబిఐ ఎంక్వైరీ వేస్తే, లేకపోతే రిటైర్డ్ జడ్జితో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ వేస్తే నిజాలు తెలుస్తాయి. ఈ భూప్రపంచంలో ఒక 1 రోజుల క్రితం లడ్డూ దొరికినా, లేకపోతే లడ్డూ దొరికినా దొరకపోయినా ఒక నెల క్రితం కల్తీ జరిగిందని
ప్రూవ్ చేయగలిగినోడు ఈ భూ ప్రపంచంలో ఎవడలేడు. తిన్నా లడ్డూలన్నీ తినేశారు అందరూ. తినేసిన తర్వాత అది కల్తీ లడ్డు అని ప్రూవ్ చేయగలిగిన శక్తి ఎవరికి ఉంది? అంటే ఇది అసలు కుట్రపూరితంగా ఆరోపణ చేశాడు తప్పితే దీంట్లో 100కు 100% నిజం లేదన్నది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఒకవేళ లడ్లు కల్తీ అయినాయి, ఈ నూనెతో చేశారు, ప్రూఫ్ చూపించండి. ప్రూఫ్ చూపిస్తే నేనే కాదు ప్రపంచం అంతా నమ్మి అప్పుడు ఆ రోజునున్న పాలకుల్ని శిక్షించడానికి పూనుకుంటుంది. ప్రూఫ్ లేకుండా గాలిలో మాట్లాడేసి హిందుత్వాన్ని పెంచడానికి ఎంత దారుణంగా కష్టపడిపోతున్నారంటే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆయన మాటలు ఎంత ప్రొవోకేటింగ్గా ఉన్నాయంటే, మీకు బాధ్యత లేదా, మీకు ధర్మం తెలీదా, ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మీరందరూ రోడ్ల మీదకి రావాలి కదా, అదే ముస్లింల సోదరులు జరిగితే వాళ్ళు ఊరుకుంటారా, రోడ్ల మీదకి రారా, మీరెందుకు రోడ్ల మీదకి రావట్లేదు, ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎవరండి ఈ అమ్మ? ఇది ఎక్కడ గొడవండి? ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయ్యుండి ఇటువంటి ప్రొవోకేటింగ్లు మాట్లాడితే వెంటనే అతన్ని డిస్మిస్ చేయాలి ఉప ముఖ్యమంత్రి నుంచి. ఇంకా తర్వాత పెద్ద భజనదారుడు అయిపోయాడు పవన్ కళ్యాణ్. ఎంత భజనదారుడు అయిపోయాడంటే ఆయన కృషి, ఆయన శ్రమ చూస్తూ ఉంటే నేను వెళ్ళి సినిమాలకి ఏం చేయను, సినిమాల్లోకి ఎలాగలను, అసలు నేను సినిమాలు ఎవడు చేయమన్నాడు? అందుకని నేను సినిమాలని పోస్ట్పోన్ చేశాను ఈ వరదల గురించి. ఆయన నీటిలో దిగి నడిచి నీటిలో ఆయన ఎవరు దిగమన్నాడు? చేయాల్సిన వాళ్ళు అధికారులు వాళ్ళ పనులు చేస్తారు. ఇప్పుడు చూడండి, మన గోదావరి నదిలో పుష్కరాలు వస్తున్నప్పుడు షూటౌట్ తీశారు. ఆ షూటౌట్ ఈ ఫోటో పిచ్చుల వల్ల ఆ గోదావరి నదిలో 30 మంది చచ్చిపోయారు ఈ చంద్రబాబు నాయుడు ఈ ఫోటో పిచ్చి వల్ల. ఇప్పుడు బోట్లో ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి మొత్తం ప్రపంచం అంతా వరదలు వస్తున్నాయి. ప్రతి నగరంలో కొట్టుకుపోతున్నాయి. చైనా కాడి నుంచి జపాన్ కాడి, ఏ నగరంలో, ఇండోనేషియా, వియత్నాం, అన్ని చోట్ల వరదలు వస్తున్నాయి, బిల్డింగులు కూలిపోతున్నాయి, ఎక్కడికక్కడ అయిపోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలని మనం ఆపడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం కూడా మీరు ఫెయిల్ అయ్యారు. దాన్ని కవర్ చేసుకోవడానికి నీటిలో నడిచేసి ఏమి నాటకాలు ఆడారంటే వరదల సమయంలో బోట్లు ఎక్కడి నుంచో కొట్టుకొచ్చినాయి అంట, బోట్లు వాళ్ళే పెట్టేశారు. ఇది ఒక దళితుడిని కుట్ర చేసి పెట్టాడని చెప్పి జైల్లో పెట్టారు. ఇది పరిపాలనా విధానం కాదు. నేను మరీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు, మీకు పరిపాలనలో మీరు ఏం అనుభవం ఉంది? అసలు ఏం చేశారు? వచ్చి 100 రోజులు అయింది. సూపర్ 6 అనౌన్స్ చేయడం కాదు, పథకాలు అనౌన్స్ చేయడం కాదు, అమలు చేయాలి. 100 రోజుల్లో రేవంత్ రెడ్డి సీఎం ఆఫ్ ఆంధ్ర తెలంగాణ ఏం చేశాడు? 1 నెల రోజుల్లోనే ఫ్రీ బస్సు ఆడవాళ్ళకి చేయగలిగాడు. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు?
చేయలేనప్పుడు ప్రామిస్ చేసి దొంగ ప్రామిసులతో అధికారంలోకి ఎందుకు వచ్చారు? దళితుల పథకాలన్నీ పునరుద్ధరిస్తా అన్నారు. దళితులందరినీ మోసం చేసి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారు. మీరు చెయ్యని అన్నది ఏమన్నా ఉందా? అన్ని ప్రామిసులు చేశారు, ఒక్క ప్రామిస్ కూడా. నిరుద్యోగ భృతి ఎగది. నిన్న ఒక హాస్టల్కి వెళ్ళాను, పాలకొల్లు దగ్గర అంబేద్కర్ పూలే రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్. 300 మంది విద్యార్థులు ఉంటారు. అక్కడ ఎమ్మెల్యే రామానాయుడు గారు ఎమ్మెల్యే, ఆయనకు మంచి పేరు ఉంది. కానీ ఆయనకి తెలిసే విషయం, పిల్లలు చాలా కాలం నుంచి సఫర్ అవుతున్నారు అని చెప్పి విషయం తెలుసు. ఇప్పుడు దాకా బాగు చేయించలేకపోయాడు. వాటర్ బాగు చేయించలేకపోతే పిల్లలకి దురదలు వచ్చేసి వాళ్ళు ఎన్ని బాధలు అనుభవిస్తున్నారంటే తిండి సరిగ్గా ఉండట్లేదు. బాబు, లోకేష్ బాబు, విద్య నీదే కదా, చూడు ఒకసారి, నేను వీడియో పెట్టాను. ఏదో చేసేస్తాయి. అసలు మీరు ఏం మార్చగలుగుతున్నారు? చిన్న చిన్న సమస్యలను కూడా ఈ 100 రోజుల్లో ఒక రోడ్డు వేయగలిగారా మీరు? ఒక్క రోడ్డు ప్రశ్నిస్తాను, రోడ్లు వేసేస్తాను అని చెప్పిన ఉప ముఖ్యమంత్రి ఏయి సార్ రోడ్లు? పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉన్నాయి రోడ్లు. ఈ అన్నిటినీ దృష్టి మరల్చడానికి, పైగా విశాఖపట్నంలో డ్రగ్స్ దొరికితే జగన్మోహన్ రెడ్డి డ్రగ్స్, అందుకనే పోలీసులను పంపించాడు. పోలీసులు పంపించి ఇన్వెస్టిగేషన్ ఆలస్యం చేయించాడు అని వీళ్ళు. లేదు పురంధేశ్వరిదే ఆ కంపెనీ, పురంధేశ్వరి కొడుకు ఆ కంపెనీలో భాగస్తుడు అని చెప్పి వైసీపీ వాళ్ళు. లేదు చంద్రబాబు నాయుడుకి కూడా దీంట్లో వాటా ఉంది. అతను ఎండి ఒకసారి వాషింగ్టన్లో, న్యూయార్క్లో ఒక మహిళ మీద అసభ్యకంగా పరకంగా ప్రవర్తించి అమెరికా జైల్లో కూడా శిక్ష పొందాడు. వాడికి చంద్రబాబు నాయుడికి సంబంధాలు ఉన్నాయని చెప్పి కొంతమంది, ఇంతమందిని ఆరోపణలు చేశారు. పోనీ దానికి 1 కేజీయా, 2 కేజీలా, 3 కేజీలా కొకైన్ అంటే 25,000 కేజీలు. అది నేను చెప్పింది, మీరు చెప్పింది కాదు, సిబిఐ ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. దాని ఖరీదు 50,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందన్నారు. ఏమైంది? దీని మీద ఎందుకు మాట్లాడవు చంద్రబాబు? 50,000 కోట్లు డ్రగ్స్ భారతదేశంలోకి వచ్చినంటే భారతదేశం నిర్వీర్యమైపోయే పరిస్థితి. మోడీయే కదా డ్రగ్స్. మీరు ఎవరో ముగ్గురు మాట్లాడకపోతే ఈ డ్రగ్స్ మోడీయే అయి ఉండాలి. అందుకనే సిబిఐ దర్యాప్తు ఏం కనబట్లే. ఇవన్నిటినీ ఏమార్చడానికి ఆవు నెయ్యిలో కల్తీ. పోనీ ఆవు నెయ్యిలో కల్తీ అనుకుంటే, నేను చూశాను తిరుపతిలో నెయ్యి టెండర్లు వేసి వాళ్ళు రివర్స్ టెండరింగ్ విధానం ప్రవేశపెట్టి ఇప్పుడు 380కో ఎంతకో నెయ్యి తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ టెండరింగ్లో 380 రూపాయలు అనుకుంటా. అదే నెయ్యి సింహాచలం దేవస్థానంలో 538 రూపాయలు తీసుకుంటున్నారు. అదే నెయ్యి కాకపోవచ్చు, వేరే కంపెనీ అవ్వచ్చు. వాళ్ళు కొన్న రేటు 538 రూపాయలకి సింహాచలం దేవస్థానం కొంటుంది. సింహాచలం దేవస్థానం 393 రూపాయలు కొంటాం. సారీ, సింహాచలం దేవస్థానం 393 రూపాయలకి నెయ్యి కొంటుంది. 380కి ఏకంగా 1,50,000 కేజీలు నెయ్యి కావాలట అన్నవరం దేవస్థానానికి. అన్నవరం దేవస్థానం ఎంత కొంటుంది? 538 రూపాయలకి.
ఈ 538 రూపాయల నెయ్యి, 393 రూపాయల నెయ్యి సప్లైర్ ఒకటే, కానీ ఈ దేవస్థానానికి ఒక రేటు, ఇంకో దేవస్థానానికి ఒక రేటు. దాని మీద మాట్లాడండి. ఈ 383 రూపాయలకి ఎలా కెడుతుంది? దాంట్లో కలిసిందా లేదా? టెస్టులు చేశారా? మరి 380 రూపాయలకి తిరుపతి దేవస్థానం కడుతుంది, టెస్టులు చేశారు. అసలు ఆ కంపెనీని బ్యాన్ చేయాలి. ఆ కంపెనీ మీద మీరు తీసుకున్న చర్యలు ఏంటి? మీకు వాళ్ళు కల్తీ జరుగుతున్నారు అన్నది తెలిసింది. వాళ్ళు ఎప్పుడు నేను చేస్తున్నారా అన్నది యూ డోంట్ హ్యావ్ ప్రూఫ్స్. వాళ్ళు బీహెచ్పి వాళ్ళు ధర్నా కూర్చున్నారు చంద్రబాబు ఆఫీస్ ముందు. ఈయనే పురమాయించుకున్నాడు, వాళ్ళు ధర్నా చేస్తున్నారు. మొన్న టీవీ ఏబిఎన్లో ఒక సాధువు అంటాడు, అది సాధువా లేకపోతే ఒక ఉగ్రవాదో నాకు అర్థం అవ్వలేదు. మేము 1947 హిందువులం కాదు, 2024 హిందువులం. అప్పుడు కొమ్ములో లేవా? ఇప్పుడు కొమ్ములు వచ్చినాయా? ఈ దేశం అంతా హిందువులు, భారతదేశం. సెక్యులరిజం అన్నది ఎక్కడుంది? మంది సెక్యులర్ దేశం. ప్రభుత్వాలన్నీ హిందుత్వానికే పెద్దపీట వేస్తున్నాయి. తగిన మైనారిటీస్ని ఇచ్చి నిధులు కానీ అన్నీ కూడా చాలా తక్కువ కంపారిటివ్లీ హిందూస్. ఎందుకంటే హిందూ సమాజం చాలా పెద్దది కాబట్టి. ఇప్పుడు హిందువులు అందరూ మీ మాటలు విని నాతో సహా ఫ్యానటిక్ అయిపోయి అవతల మైనారిటీస్ని అందరినీ దాడి చేసేసి ఇక్కడ ఎవరిని కూడా మైనారిటీస్ని లేకుండా చేసేసి బీజేపీని వాళ్ళ ఎన్డీఏని గెలిపించేయాలన్న ఒక వ్యూహమా? మీ భాష చూస్తుంటే అలాగే ఉంది. సాధువుల భాష కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ భాష కానీ. కొంతమంది టీవీల్లో కూర్చుని మాట్లాడుతున్నారు, పని పాట లేని ఎదవలు, TV5లోను ఏబిఎన్లోను. ఆ ఎదవలకు చెప్తున్నాను, మాట మార్చుకోండిరా. ఇకపోతే నిన్న రఘురామకృష్ణరాజు, అరే అక్కడ గొడవే లేదు. అక్కడ అంబేద్కర్ విగ్రహం పక్కన నాగేంద్ర స్వామి ప్రతిమ ఉంది. అంబేద్కర్ విగ్రహం కట్టిన తర్వాత ఆ ప్రతిమను పెట్టారు. ఆ ప్రతిమ పెట్టడానికి అంబేద్కర్ సంఘం యూత్ వాళ్ళు అభ్యంతరం లేదని ఎన్ఓసి సర్టిఫికేట్ ఇచ్చి దగ్గరుండి కట్టించారు. కట్టించిన తర్వాత వినాయక చవితి వచ్చింది కాబట్టి అవతల పక్కన వినాయక చవితిని పెద్ద విగ్రహం పెట్టుకుని ఈ యొక్క నాగేంద్ర స్వామి గుడికి అంటే ఆ ప్రతిమకి ఎదురుగుండా వినాయక చవితి వినాయకుడిది లైట్లతో ఒక బొమ్మ పెట్టారు. అది పెట్టడం వల్ల నాగేంద్ర స్వామి గుడి కనపడకుండా పోయింది, దారి మూసుకుపోయింది. ఎందుకంటే అంబేద్కర్ మెట్లుంటాయి కదా విగ్రహం ఎక్కడానికి, ఆ మెట్ల నుంచి నాగేంద్ర స్వామి గుడి దగ్గరికి వెళ్ళాలి. అదే రోడ్డు, ఆ పక్కనే ఒక 2 అడుగులు 3 అడుగులు 3-4 అడుగుల్లో ఆ వినాయక చవితి పెడితే వీళ్ళు వెనకాల గుడి ఉంది కదా, మీరు ఇక్కడ కాదు కదా అక్కడికి పెట్టుకోండి అని చెప్పేసి ఇది తీయించేశారు వినాయక చవితి. చేసేసి ఇంకోళ్ళు రాకుండా ఆ గుడి నాగేంద్ర స్వామి గుడి కట్టేటట్టు ఇంకోళ్ళు రాకుండా బ్యానర్ కట్టారు. నేను స్వయంగా చూశాను, ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. అది ఆ బ్యానర్ ఎవరికి అడ్డు కాదు, నిజంగా అడ్డు అయ్యింది. నీకు కంప్లైంట్ చేశారు, నువ్వు ఆర్డీఓకి చెప్పొచ్చు, డిఎస్పీకి చెప్పొచ్చు తీసేమని. కానీ నువ్వు పెద్ద రౌడీ అన్నట్టు నిన్నేమో పోలీసులు ఏమో చావగొట్టారు, గిగ్గు తీసి కొడతానని కూడా చెప్పారు. నువ్వు పెద్ద హీరో రౌడీజమైనట్టు ఎదవేశాలు. మళ్ళీ నువ్వు ఎవడో సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేసేస్తాడట క్రిస్టియన్ నేములు. నిన్ను అడిగి పెట్టుకోవాలి పేర్లు క్రిస్టియన్సును హిందూస్ను.
అసలు బీసీసీ అంటే ఏంటో తెలియదు, ఎస్సీ అంటే ఏంటో తెలియదు. ఇష్టానుసారంగా ఒక మతాన్ని, ఒక కులాన్ని చాలా కించపరుస్తూ మాట్లాడిన రామకృష్ణరాజు గారు, మీకు ఓనామాలు తెలియదు, పైన నుంచి చూడబడ్డారు, తెచ్చుకోండి అన్నీ. ఇకపోతే కొవ్వూరు గొడవలో వినాయక చవితి ఊరేగింపు జరిగింది. అక్కడ ఏదో ఘర్షణ అయింది, వాళ్ళు రాళ్ళు వేశారు, వీళ్ళు రాళ్ళు వేశారు, బాగానే ఉంది. వేసిన తర్వాత రెండో రోజున మన కుర్రోళ్ళు వెళ్ళి పలకరించారు. నేను వెళ్తే గొడవలు అవుతాయి అన్నారని చెప్పేసి నేను వెళ్ళలేదు. వెంటనే ఆ రెండో రోజు అందరూ హాస్పిటల్లో ఉంటే, పోలీస్ పికెట్ ఉంటే, రెండోసారి మళ్ళీ కొవ్వూరులో దాడి చేశారు. ఆడోళ్ళు కొట్టారు, దారుణంగా కొట్టారు ఆడవాళ్ళు. బయట పని చేసుకుంటున్న ఆడవాళ్ళందరినీ కొట్టారు. అంతేకాకుండా ఇష్టానుసారంగా మోటార్ సైకిల్ని కింద పడేసి కొట్టారు. తర్వాత ఆటోల్ని పగలగొట్టారు. అక్కడ కొట్లుంటే కొట్లను పగలగొట్టారు. రాత్రి గొడవ అయిపోతే మళ్ళీ మార్నింగ్ ఎందుకు వచ్చి కొట్టారన్నట్టు కూడా నాకు తెలియదు. నిన్న నేను అక్కడికి వెళ్ళేంత వరకు ఆడవాళ్ళు గొగ్గోలు కడుతూ చెప్తా ఉంటుంటే నేను ఆశ్చర్యపోయాను. అంటే వెనకాల ఏదో కుట్ర ఉంది. అక్కడ రఘురామకృష్ణరాజు మాట్లాడిన మాటలు, ఇక్కడ వీళ్ళ దళితుల మీద జరిగిన దాడులు, ఈ రెండుకి సింక్రనైజ్ అవుతూ ఉన్నాయి. అంతకుముందు ద్వారపూడిలో అంబేద్కర్ విగ్రహం సెంటర్లో పెడదామనుకుని అనుకున్నారు. ఖాళీగా ఉంది, బాగుంది. గవర్నమెంట్లు పెడుతున్నాయి కదా సెంటర్లో, అలాగే మా ఊరికి దగ్గర సెంటర్లో పెట్టుకుందామని అనుకున్నారు. అనుకుని ఒక 50 మంది కుర్రోళ్ళు వెళ్ళి అక్కడ పరిశీలిస్తుంటే ఒకళ్ళు 2 లారీలు తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళిపోయి 200 మంది గుమికూడి ఇక్కడ అంబేద్కర్ దగ్గర ఎవడరా పెట్టదానంటే ఏళ్ళు ఒక 50 మంది ద్వారపూడిలో కుర్రోళ్ళు కూడా గుమికూడారు. దీంట్లో మాదిగులు, ముస్లిమ్స్ ఉన్నారు, అవతల అగ్రవర్ణాలన్నీ ఉన్నాయి. ఈ 50-60 మంది ఆ 200 మందిని తరిం కొట్టారు. ఇంకా తరిం కొట్టినప్పటి నుంచే ఇంక ఎస్సీపేట చుట్టూ పోలీసులు కాసి ఎస్సీపేటలోంచి ఎవరిని రానివ్వరు. మళ్ళీ ఇక్కడ కొవ్వూరులోనే అదే పరిస్థితి. పోలీసులను అడ్డెట్టి పోలీసుల్లోనే ఆడవాళ్ళతో లాఠీ చార్జీ చేసి అవతలను కొట్టేటట్టుగా ప్లానింగ్. ఇదంతా చూస్తూ ఉంటుంటే చంద్రబాబు నాయుడు దళితుల్ని టార్గెట్ చేసి దళితుల మీద దాడులు చేయిస్తున్నాడు. మరి దళితులు నీకే ఓటేశారా చంద్రబాబు? నీకే ఓటేశారు చంద్రబాబు. ఎందుకయ్యా దళితుల మీద నువ్వు ఇంత కక్ష కట్టుకుని ప్రతి చోట పోలీసుల్ని ఈ రకమైన హెరాస్మెంట్ చేయిస్తున్నావు? తప్పు నువ్వు చేసి. నేను అధికారంలోకి వస్తే కక్షపూరిత ధోరణి అన్నది ఉండదు. అసలు మొత్తం పరిపాలన అంతా కక్షపూరితమే. ఏ సంఘటన చూసినా కక్షపూరితమే. నీకు అసలైన సమస్యలు డ్రగ్స్, ఏం సమాధానం చెప్తావు నువ్వు? ఏం చెప్పలేవు. కాబట్టి ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు. ఆ మంచి పద్ధతి కాదు కాబట్టి కొంచెం ఇవన్నిటిలోనూ గ్లోబల్ ప్రచారాలు మానేసి లడ్డు విషయంలో గ్లోబల్స్ అనేవాళ్ళు ఉండేవారట. వాళ్ళు ప్రచారం చేస్తే ఏదైనా అబద్ధం నిజమైపోయేదంట. అలాగే నువ్వు గ్లోబల్ ప్రచారాలు మొదలుపెట్టావు. ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నాను భారతదేశంలో ఎవరికన్నా సరే, లడ్డూలో కల్తీ జరిగిందని ఎవడన్నా ప్రూవ్ చేయగలడా? ప్రధానమంత్రి కాడి నుంచి స్వామివారులు ఉంటారు కదా, చిన్న జీర స్వామిలాలు చూడటం, వీళ్ళందరికీ చెప్తున్నా, ఎవడన్నా లడ్డూలో కల్తీ జరిగిందని ప్రచారం ప్రూవ్ చేయగలరా? ఛాలెంజ్. నేను మళ్ళీ ప్రెస్ మీట్లు కానీ మళ్ళీ ఏమీ ముట్టుకోకుండా కూర్చుంటాను. మరి ప్రాయశ్చిత్త దీక్షలు ఎన్ని వృధా అంటారు? ప్రాయశ్చిత్త దీక్ష వెళ్ళి కనకదుర్గ స్వామి దగ్గరకు తుడిచేసి
మీకు మళ్ళీ ఒకసారి చెప్పేశాను, ఇది మళ్ళీ చెప్తున్నాను నీ గురించి. మీకు అసలు చేమకుట్టినట్లేదా? హిందూ ధర్మాన్ని వాళ్ళు నాశనం చేయాలని కోరుకుంటే మీరు ఎందుకు రోడ్ల మీద కావట్లేదు? ఎందుకు రోడ్ల మీద కాదు? మాకైనా పట్టింది, మీకు లేదా? ప్రతి హిందువు కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాలి కదా. మరి నీ అమ్మ రియాక్షను అంటే ఎంత ప్రొవోకేట్ చేస్తారంటే ప్రజల్ని, మీరు ఉద్యమాలు చేయండి అది ఇదని చేస్తా ఉన్నాడు. కాబట్టి నీ భజన కార్యక్రమం కూడా తగ్గించు పవన్ కళ్యాణ్. నీ కార్యక్రమాలన్నీ తగ్గించుకో. మరీ దాసోహం అయిపోయి భజన చేయక, వేసిన ఒక హిందుత్వం మీద వేసిన మీకు ఈ భారతదేశం సెక్యులర్ దేశం, హిందూగా ఫ్యాన్టిక్స్ అన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, సెక్యులరిజం నవ్వుకున్న వాళ్ళు మాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఈ పప్పులు ఈ భారతదేశంలో మీరు వేసిన పప్పులు ఉడకవు. అయోధ్యలోనే బీజేపీ ఓడిపోయింది, అయోధ్య రామాలయం కట్టి ఓపెన్లో ఒక ఎస్సీ నెగ్గాడు అక్కడ. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ప్రవర్తించండి. మంచి మంచి పరిపాలన. మీరు ప్రజా ఉద్యమాలు చేస్తుంటే అలా మీరేమో ఉద్యమాలు చేయండి నీళ్ళు దీన్ని అవసరం. ఏమండి? మీరు ప్రజా ఉద్యమాలు చేస్తారు కదా. అవును, ఆత్మానం హౌస్ అరెస్ట్. ఏమో ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి టైంలో హౌస్ అరెస్ట్ లేదు. ఇప్పుడు 3-4 రోజులు నన్ను ఆల్రెడీ అరెస్ట్ చేశారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు ప్రజా ఉద్యమాల్లో. వాళ్ళు ఉద్యమాలు చేయమంటారు, అలా చూడాలి. అదే వాళ్ళు ప్రజల్ని రెచ్చగొట్టాలి. ఒక మత విద్వేషం రగలగొట్టి ఆ విద్వేషం ద్వారా పార్టీ పునాదులు నిర్మించుకోవాలన్న ఒక ఆలోచన ఈ లడ్డు. ఇట్స్ నాట్ గుడ్. జాగ్రత్త. ల్యాబ్ రిపోర్ట్స్ లో కల్తీ జరిగిందని వచ్చింది కదా. ఆ ల్యాబ్ రిపోర్ట్స్లో కల్తీ జరిగిందని వచ్చింది. ల్యాబ్ రిపోర్ట్స్ కల్తీ జరిగింది, నువ్వు కంపల్సరీ కల్తీ జరిగిందని వచ్చింది. ఆ నుయ్యిని లడ్డూలకు ఉపయోగించారా చెప్పండి. కల్తీ వచ్చింది, ఆ నుయ్యిని వచ్చారా? అంతకుముందు 4 రోజుల నుంచి వాడుతున్న నూనెలో కల్తీ జరిగినట్టు మీరు ఎలా చెప్పగలరు? ఇది నా క్వశ్చన్. థ్యాంక్ యూ.